సక్సెస్ వస్తే గోల్డెన్ లెగ్, అదే వరుస ప్లాఫులు వస్తే ఐరన్ లెగ్. గ్లామర్ రేస్లో హీరోయిన్లకు ఇది అలవాటే. హిట్టు ప్లాఫ్లను టేక్ ఇట్ ఈజీ అంటూ కెరీర్ రన్ చేసే ఫాలోయింగ్ కొంతమంది బ్యూటీలకే ఉంటుంది. సౌత్ టు నార్త్ వరకు స్టార్ హీరోయిన్గా గ్లామర్ రేస్లో దూసుకుపోయిన ఓ హీరోయిన్ కొంతకాలంగా క్రేజీ ప్రాజెక్టులతో వచ్చిన ప్లాఫ్లనే వెనకేసుకుంది. అయితే ఇప్పుడు 2025 క్యాలెండర్ నాదే అంటూ కాన్ఫిడెంట్గా ఉంది. క్రేజీ ప్రాజెక్టులతో మెరవబోతుంది. మరి ఆ బ్యూటీ ఎవరో, ఆమె సినిమాల లైనప్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. హిట్ ఫ్లాప్లకు అతీతంగా కెరీర్ రన్ చేయడం అనేది కొంతమంది స్టార్స్ కి సాధ్యపడుతుంది. ఇక గ్లామర్ రేస్ లో హీరోయిన్ల విషయానికి వస్తే ఒక్క ఫ్లాప్ తో తెరమరుగవుతుంటారు అందాల భామలు. అలా వరుస ఫ్లాప్లతో సౌత్ స్క్రీన్ కు దూరమైన ముద్దుగుమ్మ పూజా హెగ్డే మళ్లీ తన లక్ ను పరీక్షించుకోబోతోంది. 2022లో రాధేశ్యామ్ సినిమాతో వచ్చిన ఈ భామ అదే ఏడాది ఆచార్య, బెస్ట్ సినిమాలతో సౌత్ స్క్రీన్ పై మెరిసింది. 2022లో బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్లతో గ్లామర్ రేస్ లో మిస్ ఫైర్ అయ్యింది పూజా హెగ్డే. తెలుగులో రాధేశ్యామ్, ఆచార్య సినిమాలో నటించింది. ఇక బీస్ట్ మూవీలో హీరో విజయ్ సరసన మెరిసినా ఈ భామకు అంతగా సక్సెస్ క్రెడిట్ దక్కలేదనే చెప్పాలి. ఇక 2023లో ఎంతో హోప్ తో బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ సరసన కిసీ కా భాయ్ కిసీ కి జాన్ సినిమాలో నటించింది. కానీ ఈ మూవీ కూడా బిగ్ డిసప్పాయింట్ ని మిగిల్చింది. బాలీవుడ్ లో ఆఫర్లను అందుకుంటూ కెరీర్ ప్లాన్ చేసుకుంటున్న పూజా హెగ్డే సౌత్ లో కూడా ఒక సినిమాను కంప్లీట్ చేసింది. దాదాపు 2 ఏళ్ల తర్వాత హీరో సూర్య సరసన ఓ యాక్షన్ ఫిల్మ్ లో నటించింది. హీరో సూర్య కెరీర్ లో 44వ సినిమాను డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు తెరకెక్కిస్తున్నాడు. యాక్షన్ పీరియాడిక్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సూర్య ఓ గ్యాంగ్స్టర్ గా నటిస్తున్నాడు. ఈ మూవీపై అటు హీరో సూర్యతో పాటు పూజా హెగ్డే కూడా బిగ్ హోప్ పెట్టుకుంది. సూర్య 44వ సినిమాతో పాటు దళపతి విజయ్ 69వ సినిమాగా తెరకెక్కుతున్న సినిమాలో కూడా పూజాని హీరోయిన్. రాజకీయాల్లోకి వెళ్లిన హీరో విజయ్ చివరి సినిమా అంటూ క్రేజ్ క్రియేట్ అవ్వడంతో ఈ మూవీని ఎంతో ప్రెస్టీజియస్ గా తెరకెక్కిస్తున్నారు. డైరెక్టర్ హెచ్ వినోద్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక తెలుగులో హీరో నాగ చైతన్యతో కూడా ఒక సినిమాను చేయబోతోంది ఈ ముద్దుగుమ్మ. మలయాళంలో దుల్కర్ సల్మాన్ తో కూడా ఒక సినిమాను చేయబోతోంది. వీటితో పాటు షాహిద్ కపూర్ తో చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్ దేవా మూవీ వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న రిలీజ్ అవుతోంది. మొత్తానికి హీరోయిన్ పూజా హెగ్డే కెరీర్ 2025 క్యాలెండర్ లో ఫుల్ జోష్ లో రన్ అవుతుందనేది సినిమాల లైనప్ చూస్తుంటేనే అర్థమవుతోంది. బాలీవుడ్ లో దేవా, టాలీవుడ్ లో నాగ చైతన్య మూవీ, మలయాళంలో దుల్కర్ సల్మాన్ తో ఒక సినిమా, కోలీవుడ్ లో సూర్య 44వ మూవీ, విజయ్ 69వ సినిమాలు, దీంతో పాటు 2025 ఇయర్ మరో 2 సినిమాలు ఈ భామ అకౌంట్ లో చేరబోతున్నాయి. ఓవరాల్ గా 1 డజనుకు పైగా సినిమాలతో థియేటర్లలో ఈ బుట్టబొమ్మ మెరవబోతోంది. మరి అందులో ఒక్కటి బ్లాక్ బస్టర్ హిట్ అయినా మళ్లీ పూజా కెరీర్ ఫామ్ లోకి రావడం ఖాయం.